హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే విజువల్ జర్నీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మళ్ళీ నేను కర్రీమల్లిస్తో ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాను అనమాట. చాలా రోజులైంది తనతో మాట్లాడి. మరొకసారి ఇప్పుడు మాట్లాడదాం, ఏంటి విషయాలని తెలుసుకుందాం. ఏమండి, బాగున్నారా? ఏంటి విషయాలు? అంటే ఇలా వెళ్తుంది, పాడుకొని చేసుకుని ఇంటింటికి భిక్షం దండుకొని నా పోషకారం నేను చేసుకుంటాను. అయితే ఫస్ట్ ఒక పాటతో మొదలెడదాం. అది లింగ్ వేయండి. తరనా 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 తాని తందన తానం తరనా 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 తాని తందన తానం తరనా లింగి లింగి లింగిడి లింగిడి కేంద్ర జంగిడి జంగిడి కేంద్ర కుసుమరి కుసుమరి పురి ఆనంద మల్లెపూలే జలంగా శ్రీకాకుళం దండలు ఎరమండల పుత్తూరు రాజమ్మ నా తల్లే నా తీరావా ఓ బాలే ఆహా నా తీరావా ఓ బాలే అమ్మ గుడ్డుడి పిల్లము గడికెళ్తే చుట్టుడి పిల్లము తీసుకొచ్చే చట్టుడి పిల్లము కుకోనుంటే గజ్జుడి పిల్లము దగ్గరకుంటే గుప్పుడు పిల్లము గునేపోతే తరుణ పురుషుల వంకాయ బొత్త బ్యాటరీ కళ్ళు టైంకు టుంగ గబే గుబి సుర్రు చుర్రు నబ్బరముచ్చి ఆ తరణానా తరణానా తాని తందన తానం తరణానా తాని తందన తానం తరణా తరణానా తరణానే తరణానా తాని తందన తానం తొంగర కలు జిబ్బుర బుర్ర చెప్పుడు ముక్కు ఇడుపు కలు నాగమ్మల కాచమోరా తరణానా తరణానా తాని తందన తానం అమ్మ కొట్టోయ్ కొట్టోయ్ టమక టమా ఎటో ఇటో వదిన పెనమగ జింబదట్టు ఇకటయ్య ముసలమ్మ టక్కులకి మూడు పుంజల అట్టులకి తెల్లరపట కెపాసిటీ ఓండ్రనైనా అదే మాట మక్కల తలుపు కక్కల పులుసు అవుండ్రనైనా అదే మాట మక్కల తలుపు కక్కల పులుసు తరినానా 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 తాని తందన తానం తరినానా తాని తందన తానం తననా తరినానా తరినానే తరినానా తాని తందన తానం అమ్మ గైరు కూతురు గజకపోతే పొలం కూతురు పొయ్యిలు పడితే చల్లమ్మ కూతురు ఎట్లు పడితే ఎల్లమ్మ కూతురు ఎల్లమ్మ కూతురు ఎట్లు పడితే చల్లమ్మ కూతురు చెట్లు పడితే ఆహా ఆహా కడతగా మడతా దగ్గరికి వచ్చే మడత తగు తరినానా 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 తాని తందన తానం తరినానా తరినానా తాని తందన తానం తననా తరినానా తరినాని తరినానా తాని తందన తానం ఆహా తరినానా తాని తందన తానం ఇళ్ళలకే వల్లలసే నీ మొగుడు బుగ్గలకే నీ పెద్ద గుడ్డులకే నలక ముగ్గురు పిల్లలకే జాకరకే దేశం వెళ్ళిపోతాను ఎల్లుడు వెళ్తావు ఎన్నాళ్ళకొస్తావా రోడ్ల మీద రోకలెట్టి తెరల మీద తెరవలు పెట్టి ఎడంకాలు మడమతోని దండల్లో రాజా నీ వచ్చిన వరకు అదుంటాది నీ వచ్చిన వరకు గురుతుంటా దూర మొగడు గురుతుంటాది నా పాదవేలం ముక్క నా పాలత కాస నా చెరుగ రసం పండ నా ఎంటి పండు తొక్క నా తల్లులపై తొక్క యాదొస్తుంది అదొస్తుంది అరిసెల పక్కమ కంట అందమైన వాడ వెళ్ళిపోతే గురితొస్తుంది పడుకుంటే అదొస్తుంది దూర మొగడు యాదొస్తుంది ఏం బెజారు ఈ కాకమోర గొల్లి గోడు ఏం బెజారు నమ్మ ఏం బెజారు ఈ సైడ్ సుపుల గొల్లి గోడు ఏం బెజారు నమ్మ ఏం బెజారు సాయంకాలం 5 గంటలకు పిల్లల బెజారు లమ్మ ఏం బెజారు భోంచేసి పడుకోగానే మొగుడు బెజారు లమ్మ టైంకు టు బ్యాటరీ కళ్ళు తందన తానా అప్పుడుగా మహాతలవక చూసి చాలా ఒక ప్రేమతో కూడా గమనించి అది ఇదంతా ఒకటే పాట. అది ఇప్పుడు ఈ పాట ఎక్కడ నేర్చుకున్నారండి మీరు? ఈ పాట మనం అక్కడ నేర్చుకున్నాం, మన రామయ్య గురువు కాడ. రామయ్య గురువు కూడా పాట నేర్చి ఇంతవరకు అతను ఒక సేవ చేసి అన్ని రకాలు చేస్తే ఆ పాటలు నేర్పి ఆ విద్యా కళా పోర్షన్ కూడా నేను నాకు అర్పించుకొని నేను ఊరి మీద
అక్కడక్కడ అయితే ఇప్పుడు ఈ పాటలోనే రబ్బర్ మూత అంటున్నారు. ఏంటి రబ్బర్ మూత అంటే ఏంటి? నబ్బర్ మూతులు తెలుసు. కొందరు ఆపరేషన్ చేసి నబ్బర్ మూతులు తగిలిస్తారు కదా, వాళ్ళకి ఉంటాయి అనమాట రబ్బర్ మూత. నబ్బర్ మూతి. ఆ నబ్బర్ మూతి కొందరు మూతి పోతే నబ్బర్ మూతి తగిలిస్తారు. దాంతో మాటలు కూడా క్లియర్ రావు. ఆ నబ్బర్ మూతి అంటు కూడా పెదాలు అంటు కూడా నబ్బర్ పెదాలు. వాళ్ళు వంకాయ బద్ద అన్నారు. వంకాయ బాధ అంతా పులుసులో తాలింపు పెట్టిన తర్వాత కుయిక మధ్య గాయకమవుతుంది. ఆ తాలింపు పెట్టినట్ట వంకాయ బాధ తేలిపోతుంది తెప్పలేక. ఆ వంకాయ బాధ లేకపోతే అది కాదు. ఆ బాధ ఈ బాధ రెండు ఒకటే వినవా. వంకాయ బాధ ఏంటి, నీ పుచ్చకాయ బాధ ఏంటి, అన్ని బాధలు ఒకటే. సూపర్గా ఉంటాయి. అయితే ఇప్పుడు మీరు ఎన్నాళ్ళు నేర్చుకునేది? ఇది మాకు చాలా 30-40 సంవత్సరాలు అయిపోతుంది. అయితే ఈ 30-40 సంవత్సరాల్లో ఇప్పుడు ఆదరణ ఎలా ఉంది? అదేమంటే అప్పుడు పర్వాలేదు. ఈ టీవీలు సినిమాల తర్వాత ఇవన్నీ ఒక చర్ల ఇటు చర్యలు ఇవన్నీ రాక మునుపు అప్పుడు మాకు మంచి బిజీ ఉండేది. మాకు అన్ని దొరికేవి. భోజనం ఏటి, డబ్బులు ఏటి, మరి ఒకటేటి. ఆ రోజుకి ఆ గంటకి ఏవైనా సరే ఆర్డర్ మాకు పడి చచ్చిపోయారు. ఆ రాత్రి మా వేడి చెప్పిన వరకు పడుకుందా మా దగ్గరే ఉండేవాళ్ళు. ఏమేమి దొరికేవి అసలు కూడా దొరికిపోయి అంటే అల్లి దొరికిపోయి మాకు అది దొరికిపోయి ఉండేది. ఎప్పుడైతే టీవీలు ఈ ఒక సెల్ ఫోన్లు ఇవి దిగిపోయినాయో ఈ తర్వాత మాకు కింద పడిపోయి మాకు ఇప్పుడు ఎవరు మా అమ్మాయి చేరి ఎవరు అడగరు. అయితే ఇప్పుడు ఇది కొంచెం తగ్గింది కదా, ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఇది మానేసి ఇంకా వేరే పని చేసుకుని అనిపించిందా? మరి ఏడు పని ఎలాగా మేము వెళ్తుంటాము. ఒక్కొక్క పని దమ్ములకి ఆవుతీతలకి వెళ్తాము. వెళ్తుంటారు. మరి కోతల్లో మరి కోతలకి మరి కోతలకి వెళ్తాము. ఆ పని చేస్తాం. అవి లేకపోతాడు ఏమి లేకపోతాడు ఈ కళ తీస్తాము. కళ తీసే రామకృష్ణ ఎక్కడ ఒక చిరుమ రామకృష్ణ అంటే మా పొట్టమొక యాత్రకి మేము జరుపుకుంటాం. ఇప్పుడు ఇప్పుడున్న దీని తర్వాత ఎవరైనా నేర్చుకుంటున్నారా మీ దగ్గర? నేర్స్తాను, కంటిన్యూ చేయడానికి నేర్పుతున్నాను. నేర్పుతున్నారా? మన గోపాలకుండి ప్రసాద్కి వాళ్ళిద్దరు నేర్పుతాను. వాళ్ళు నేర్చుకుంటే ఇప్పుడు ఈ కళ కూడా మరి చదువుకుంటా ఇది మళ్ళీ ఇది అంతరించుకుంటా వాళ్ళు కంటిన్యూ చేయాలి. ఎలాగంటే ఎవరాళ్ళు? గోపాల ప్రసాద్ మా ఒక తెలిసిన వాళ్ళ మా అన్నయ్య కొడుకులు. సో వాళ్ళు నేర్పుతున్నారు. సో మీ తర్వాత వాళ్ళు కంటిన్యూ చేస్తారు. వాళ్ళు కంటిన్యూ చేసుకుంటారు. వాళ్ళ తర్వాత ఇంకా వాళ్ళ పిల్లల సంగతి అదేలేండి. అవునవును. విన్నావా? అయితే ఇప్పుడు ఏంటంటే ఇది మా తాత తర్వాత మా నాన్న తర్వాత నేను, ఈ 3 తరాలు అయిపోయి అక్కడి నుంచి కంటిన్యూషన్. ఎక్కడేమో అప్పుడు 60-70 సంవత్సరాల క్రితం మాట మా తాతల తర్వాత మా నాన్న వెనకపాడాడు. మా తాత వ్యవసాయం కడితే మా నాన్న వెనకపాడితే మా తాత తర్వాత మా నాన్న తర్వాత నేను 3 తరాలు అయిపోయినాయి. ఇప్పుడు మా అన్న కొడుకు నేర్పుతున్నాను. ఇప్పుడు మా పిల్లలు అంటే ఇప్పుడు ఆడపిల్లలు 5. మరి నాకు మగ పిల్లలు లేరు. ఈ ఆడపిల్లలు మరి మళ్ళీ ఎటు నేర్పిస్తాను. కానీ అన్న కొడుకు నేర్పుతాను. వాళ్ళు ఇప్పుడు ముందుకు వస్తాను. ఇప్పుడు పర్లేదు, ఎక్కడెక్కడ ప్రోగ్రాలకి వెళ్తాను. వాళ్ళకి అప్పు చెప్పాను. ఇలా కథలు వస్తున్నాను అనమాట. ఏమల పిల్ల చెప్పుల పిల్ల నీకు ఎవరేమన్నారు కోజల పిల్ల, ఏమల పిల్ల మరదల పిల్ల నీకు ఎవరేమన్నారు కోటల పిల్ల, శుక్రవారం నాడు వస్తన పిల్ల నీకు చొక్కలు జాకెట్టు చేస్తన పిల్ల, నేను శుక్రవారం నాడు వస్తన పిల్ల నీకు చొక్కలు జాకెట్టు చేస్తన పిల్ల, ఏమల పిల్ల మరదల పిల్ల నీకు ఎవరేమన్నారు కోటల పిల్ల, ఏమల పిల్ల మరదల పిల్ల నీకు ఎవరేమన్నారు కోటల పిల్ల, శనివారం నాడు వస్తన పిల్ల నీకు శనివారం నాడు వస్తన పిల్ల నీకు మంగళ సూత్రం కడతన పిల్ల, శనివారం నాడు వస్తన పిల్ల నీకు మంగళ సూత్రం కడతన పిల్ల, ఏమల పిల్ల కోడల పిల్ల నీకు ఎవరేమన్నారు మరదల పిల్ల, మంగళవారం నాడు వస్తన పిల్ల నీకు అద్దం బరిని తెస్తన పిల్ల, మంగళవారం నాడు వస్తన పిల్ల నీకు అద్దం బరిని తెస్తన పిల్ల, ఏమల పిల్ల కోడల పిల్ల, ఏమల పిల్ల వాళ్ళ కోడల పిల్ల నీకు ఎవరేమన్నారు కోడల పిల్ల, బుధవారం నాడు వస్తన పిల్ల నీకు బూరెలు గారెలు తెస్తన పిల్ల, ఆహాహా బుధవారం నాడు వస్తన పిల్ల నీకు బూరెలు గారెలు తెస్తన పిల్ల, ఏమల పిల్ల కోడల పిల్ల నీకు ఎవరేమన్నారు మరదల పిల్ల, ఏమల పిల్ల వాళ్ళ కోడల పిల్ల నీకు ఎవరేమన్నారు మరదల పిల్ల, లక్షవారం నాడు వస్తన పిల్ల నీకు తండ్రికి జోడు తెస్తన పిల్ల, ఆ లక్షవారం నాడు వస్తన పిల్ల
పిల్ల నీకు ఆహా 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 అదివారు నాడు వస్తన పిల్ల నీకు గోలు రంగు గుడ్లు తెస్తన పిల్ల ఏమల పిల్ల కోడల పిల్ల నీకు ఎవరేమన్నారు మరదల పిల్ల ఏమల పిల్ల కోడల పిల్ల నీకు ఎవరేమన్నారు మరదల పిల్ల నీ రూపు చూసినానా నీ రేఖ చూసినానా నీ చంద్ర చూసినానా పిల్ల పిల్ల గదిలోకి వస్తాను ఉండే పిల్ల పిల్ల పడగడు రాత్రికి ఆహా నీకు వచ్చే ఏడు చేస్తావు బాబా నా బాబా నా బంగారే బాబా శోకదారి బాబా నా ఇప్పటి కటికి బాబా నా బెల్లబటం బాబా బాబా కటికి మిత్ర బాబా నీ వచ్చిన ఏడు చేస్తావా పిల్లాబుల శోకదారి పిల్ల నా వయ్యారి పిల్ల నా రింగు రంగు పిల్ల నువ్వు రావాటే పిల్ల నువ్వు లెక్కలు చెల్లిస్తాను రావాటే పిల్ల నీకు లెక్కలు చెల్లిస్తాను రావాటే పిల్ల నీ లెక్కలన్నీ మాటలు నాకైనా తెలుసును నువ్వు తాగేసి బాబా నువ్వు తాగేసి ఎక్కడితేనే తావు నువ్వు కాళ్ళకు పక్క నువ్వు చేయలకు పక్క నువ్వు నాకేడు చేస్తావు బాబా ఏడు చేస్తావా నువ్వు లేపినా లెగవు నువ్వు లేపినా లెగవు నువ్వు చెయ్యేసిన లెగవు నువ్వు కాలు వేసిన లెగవు ఆయన బుద్ధన్నుడికి నాయన బద్దుకుడే పని బుద్ధన్నుడికి వాళ్ళు బద్దుకుడే పని ఆ బాబా నీవు నాకేమి తెలుస్తావు లెక్కలు నీవేమి తెలుస్తావు లెక్కలు నిద్రపోతే ఆహా తాగేసి వస్తేనా నువ్వు రమ్మంటావు బాబా తాగేసి వస్తేనా నువ్వు రమ్మంటావు నేను వచ్చిన తర్వాత కాళ్ళకు దుక్కు నాయన చెయ్యలకు దుక్కు నువ్వు నిద్రనేస్తావు బాబా చెయ్యలేవు బాబా నువ్వు రావయ్యా మా బాబా చూడదారి బాబా అయితే ఇటువంటి పాటలు ఇటువంటి కథలు ఇటువంటి సంస్కారాలు అప్పుడేంటే మామూలు కథలు నేర్పోలేదు కథలంటే రామాయణము భారతము లవకుశలు మరి గంగా గౌరి పెళ్లి మళ్ళీ తర్వాత ఇది మన మహాభారతం అంటే అలీదేవి రెక్కల రంభ బాణాసుర ధర్మధర విరాటపురము పురుగు చక్రవర్తి బట్టిక్కడ మరకుడు ఇలాంటి కథలు మొత్తం 300 కథలు నేర్పోలు ఈ కథల్లో ఒక ఊర్లో పాడితే ఒక నెల అంటే 30 రోజులకు 30 కథలు అయిపోయి మరి ఇంక ఉన్న కథలు ఇంకెవరు నాకు ఒక ఊరికి మళ్ళీ ఇంకొక కథలు ఇలా పాడుకున్నప్పుడు పోషకం చేసుకుంటారు ఇప్పుడు అన్ని దిగిపోయాడంటే మామూలుగా ఎవరు బుక్ చేస్తే ఈ అల్లం పాటలకి అటు సరదాలకి వెళ్ళడము లేకపోతే లేదు అంటే ఇప్పుడు అంటే జనాలు ఇప్పుడు మీరు పూర్వం అంటే ఏ విలేజ్ మీరు చెప్పినట్టు విలేజ్కి వెళ్తే నెల రోజులు అక్కడ ప్రోగ్రాంలు ఇచ్చేవారు వేసినప్పుడు రామాయణ ఇప్పుడు రామాయణ పాడమంటున్నారా లేదా హుషారైన పాటలు పాడమంటున్నారు ఇప్పుడు హుషారు పాటలేనా ఇప్పుడు మరి కథల గీతలు మరి తొంగుడుకునే కథల గీతలు ఇప్పుడు పొల చూస్తే పాపలు ఎగుతుంది మరి చూస్తే చాలా బాధ అప్పుడే అన్నాడు అంతే నీ పేరేం పేరు అంటే నా పేరు పాపల పండుడు మరి పాపల పండుడు ఎలాగైనాడు మా ఇంటి పేరు పాపలు నా పేరు పండుడు ఈ పండు తీసుకెళ్ళి పాపలు పెట్టు పాపల పండుడు కదా అయితే మీ ఊరి పేరు ఏంటంటే నా ఊరి పేరు బురద నా పేరు దొరద అన్నాను దొరదేడు దొరద అయితే అది బురద ఇది దొరద తీసుకెళ్ళి బురద పెడితే ఇంకా బురద అయిపోతుంది అప్పుడు అన్నాను ఆయన తర్వాత అమ్మా మరి కథ కార్యక్రమాలు వద్దంటే మరి మంచి పాటలు పాడాలంటే పాడుతాను చూడండి అన్నాను అప్పుడు ఒక పాట పాడగనా దాని చోకు చూశాడా సైకి చేశాడా చోకు చూశాడా సైకి చేశాడా తోటగరాదాని తన్నేనాడా తోటగరాదాని తన్నేనాడా అందాల రాములమ్మ బావానే భావించండి అందాల రాములమ్మ బావానే భావించండి ఆహా ఆహా చోకు చూశాడా సైకి చేశాడా చోకు చూశాడా సైకి చేశాడా తోటగరాదాని తన్నేనాడా అందాల రాములమ్మ బావానే భావించండి అమ్మ మగుడానే భావించండి నడక చూశాడా వేసుకొట్టాడా నడక చూశాడా వేసుకొట్టాడా తిరిగి తోటదాని పుడిచానాడా అందాల నరసమ్మ అమ్మోల బాబానే భావించండి అందాల నరసమ్మ బాబానే భావించండి లైపు చూశాడా రైకులేసాడా లైపు చూశాడా రైకులేసాడా ఆహా స్టైలో లేదానే పొడిచానాడా స్టైలో లేదానే పొడిచానాడా అందాల నరసమ్మ బాబానే భావించండి అందాల రాములమ్మ ఆయన బామానే భావించండి
చూశాడా లైపు చూశాడా ఇంటికి రమ్మన్నాడు లైపు చూశాడా రమ్మన్నాడా అదే తిరిగి మాట్లాడ కొట్టానాడా అందాల రాములమ్మ బాబానే భావించండి అందాల రాములమ్మ బాబానే భావించండి దాని ముక్కు చూశాడా బుడకలెట్టాడా ముక్కు చూశాడా బుడకలెట్టాడా టైలో లేదాన్ని తీసేనాడా అందాల రాములమ్మ బాబానే భావించండి దాని చెయ్యి చూశాడా గాజులేసాడా చెయ్యి చూశాడా గాజులేసాడా గలగల లేవానే కొట్టానాడా అందాల నరసమ్మ బాబానే భావించండి దాని స్టైల్ చూశాడా దాని సోకు చూశాడా రమ్మన్నాడా కిరికిరి లేదా అని తన్నానాడా అందాల నరసమ్మ బాబానే భావించండి అయితే ఈనాడు పాటలు ఈనాడు ఒక మహాతనులు జోకులు అయితే ఇప్పుడు ఆలకిస్తాను మరి కథలు గదిలో పాడుతామంటే వాళ్ళు తమ్ముడు పోతారు నెగడ తినేస్తాను భగవంతుడా ఈ జోగులు పాటలు పాడమంతా చూస్తాను కథలు మంచి మంచి భక్తి పాటలు పాడుతామంతా నెగడ తినేస్తాను ఏడి సమస్య ఎలా బతుకుతామని మేము ఆలోచించాం ఆలోచిస్తే మరి కాదు ఎవరో బుక్ చేస్తే కథ పాడుతామా లేదు మామూలుగా ఊరి మీద వెళ్ళాలంటే ఊరి మీద వెళ్ళంటే పాటలే తొమ్మిది లేచిపోయింది పాటలే పాడుతామా అనుకొని అన్నాను ఆయన తర్వాత మా గురువు ఏంటంటే బాబు ఇప్పుడు ఈ కలియుగము ఈ కథలకి ఎదురు మరి పనికిరావు లేచిపోయిందే కూకుందే తొంగుందే కావాలా అని అన్నాడు బయట అంటే బయట ఏంటంటే బోనేలకొండ అంటారు బోరేలకొండ అంటారు మళ్ళీ ఇంకోది ఏంటంటే మానవులు ఏంటంటే జంకులకొండ అంటారు జముక ఇది ఇలాగంటే జముక ఉంటది కదా జముక ఇది జంకులకొండ అక్కడ ఏంటంటే మన మా ఊర్లో ఏంటంటే బయట అయితే ఇప్పుడు మీరు వాయిస్తున్నారు కదా ఇప్పుడు ఒకటే వాయింప ఇందులో రకాలు కూడా ఉన్నాయి ఎలాగా జస్ట్ మ్యూజిక్ ప్లే చేయండి రకరకాలు అంటే ఎన్ని రకాలు ఉన్నాయి జస్ట్ ఒక 2-3 1 minute 30 seconds ఇదో రకమా ఇదో రకం ఓకే ఇంకేమైనా ఉన్నాయా ఈ 2 రకం ఒకసారి వాయించండి అయితే ఇప్పుడు ఇందులోనే హుషారుగా ఉన్నది ఒకటి వాయించండి హుషారుగా అంటే ఓన్లీ మ్యూజిక్కే వాయించండి ఒక 2 నిమిషాలు ఈ మూజికల వల్ల ఇది వల్ల గురువు నేర్పాడు కొన్ని ఈ మూజికలు నేర్పినాడు మరి అన్ని సదుపాయాలు బాగున్నాయి కానీ మరి ఆకు లాస్ట్ కట్టంటే మాకు దెబ్బ తీసినాయి టీవీలు ఇచ్చినాడు మాకు దెబ్బ లేదంటే మాకు వాళ్ళకి ఉండేది ఒక రాజు కూడా జరగదు అలా జరిగేది అప్పుడు పాటలు ఊర్లు వెళ్తే మాకు మరి కూకుందరి కానీ ఆ మాట అనకూడదు కూకుందరికి తిండి కూకుందరి కానీ రకరకాలు ఒకటి కాదు అన్ని అనిపించాం ఆ పాటలు ఏంటంటే ఇప్పుడు అప్పుడు పాడినామంటే అప్పుడు ఓహో జానపద గాయాలు చాలా సూపర్ గా పాడారు అది తలగా ఎంత టకారివాడు నా రాజు ఏ మూలను నక్కినాడు ఎంత టకారివాడు నా రాజు ఏ మూలను నక్కినాడు పొంగు పర్లు వేటలోన బుడుకు మొలంగుతుంటే పొంగు పర్లు ఏటలోన బుడుకు మొలంగుతుంటే బుగ్గ తాగినట్లు ఉన్నది నా కొంగు లాగినట్లున్నది ఎవరది నా శాప ఎంత టకారివాడు నా రాజు ఏ మూలను నక్కినాడు ఎంత టకారివాడు నా రాజు ఏ మూలను నక్కినాడు ఒంట చెరువు గట్టంట వక్రతని వెళ్తుంటే ఒంట చెరువు గట్టంట వక్రతని వెళ్తుంటే
వచ్చినట్లు ఉన్నది, నా కాలు మీద కాలేసి మట్టినట్టున్నది. ఎవరది? నా నీడ ఎంత టకారివాడు, నా రాజు ఏ మూలను నక్కినాడు. ఎంత టకారివాడు, నా రాజు ఏ మూలను నక్కినాడు. పడకటింటి గదిలో నా వక్రతను పడుకుంటే, నా బొగ్గ మీద బొగ్గ పెట్టి మూతి పెట్టి నా మీద పడినట్టున్నది. ఎవరది? నా కళ ఎంత టకారివాడు, నా రాజు ఏ మూలను నక్కినాడు. ఎంత టకారివాడు, నా రాజు ఏ మూలను నక్కినాడు. తెలుపు చీర కట్టుకొని నలుపు జాకెట్ వేసుకొని టైర్ మీద నేనుంటే కోసంగి కొప్పు వేసి కొప్పు నిండా పూలు పెట్టి చేమాచే వెళ్తుంటే నాతో వికటమాడినట్టున్నది, నా పువ్వు లాగినట్టున్నది. ఏంటది? నా మనసు ఎంత టకారివాడు, నా రాజు ఏ మూలను నక్కినాడు. ఎంత టకారివాడు, నా రాజు ఏ మూలను నక్కినాడు. చేరంచు మీద నాకు బొరబోరేసింది బగ్గిరిపోని నేనుంటే చేరంచు మీద బొరబొరబొర వేస్తుంటే బగ్గిరిపోని నేనుంటే. ఏమిటది? ఓహో, నా ప్రేమ, నా క్రామకోదము ఎంత టకారివాడు, నా రాజు ఏ మూలను నక్కినాడు. ఎంత టకారివాడు, నా రాజు ఏ మూలను నక్కినాడు. కొడవలైన పట్టుకొని పొలముకు నేను వెళ్తుంటే దానిమైన కాస్తుంటే ఆహా ఆ వికట మాడి నాతో మాట్లాడినట్టు ఉన్నది. ఏమిటది? నాలో ఒక ద్వేషము ఎంత టకారివాడు, నా రాజు ఏ మూలను నక్కినాడు. కొంగు పళ్ళు వేటలోన బుడుకు బుడుకు మలంగుతుంటే బుక్క తాగినట్లు ఉన్నది, నా కొంగు లాగినట్లు ఉన్నది. ఏమిటది? చేప. నా ఎంత టకారివాడు, నా రాజు ఏ మూలను నక్కినాడు. ఎంత టకారివాడు, నా రాజు ఏ మూలను నక్కినాడు. బాత్రూమ్ గదిలోన చీరలిప్పి పట్టిన రైతులిప్పి చీరలిప్పి స్నానమైన చేస్తుంటే నాతో పరిభాషలాడినట్టున్నది. నా గుండె మీద గుండేసి నాతో వికటమాడినట్టున్నది. ఎవరది? అది నా ప్రేమ, నా క్రామకోదం ఎంత టకారివాడు, నా రాజు ఏ మూలను నక్కినాడు. ఎంత టకారివాడు, నా రాజు ఏ మూలను నక్కినాడు. పొంగుపల్లి వేటలోన బుడుగు బుడుగు మలుగుతుంటే బుగ్గ తాగినట్లు ఉన్నది, నా వికటమాడినట్టు ఉన్నది. ఎంత టకారివాడు, నా రాజు ఏ మూలను నక్కినాడు. ఎంత టకారివాడా, నా రాజు ఏ మూలను నక్కినాడు. పొద్దున లేచి తల వంటికి స్నానం చేసి ఆగాక నాన్న నలుపు జాకెట్ వేసుకొని బొమ్మలు చీర కట్టి టైర్ మీద నేనుంటే కాళ్ళు నిండా పట్టి కట్టి చేయి నిండా కాకులేసి కోసంగి కొప్పు వేసి కొప్పు నిండా పూలు పెట్టి టైర్ మీద నేనుంటే తాగేసి వచ్చాడు. నీ రూపు చూడలేను, నీ రేఖ చూడలేను, నాకు బతిమలాడినాడు. గడపకు పదమన్నాడు, డోర్ దించమన్నాడు. నా మొగుడు నేను పొర్లుకుంటే మీకు అందరికీ ఎందుకు ఊసులు. ఎంత టకారివాడు, నా రాజు ఏ మూలను నక్కినాడు. ఎంత టకారివాడు, నా రాజు ఏ మూలను నక్కినాడు. అయితే నాడు పాటలు, ఈనాడు సంస్కృతాలు అన్నీ ఇప్పుడు కావాలి పెద్దలకి, ఆడవాళ్ళకి, మా వాళ్ళకి కూడా ముసలిదానికి కూడా ఈ పాటలే కావాలి. ఇప్పుడు ఏడంటే మరి ఏదో రామకృష్ణ భక్తి మార్గము ఇవన్నీ మరి అక్కర్లేదు. ఈనాడు కథలు, మా మామూలు పాటలు అయితే ఎంతో ఆనందం వాళ్ళకి.
మొన్న ఒక పాట పాడుకుని వెళ్తుంటే నాయన ఎప్పుడు ఆ పాటలే పాడుతావా అని మంచి జాకెట్ వేసి ఉంది మంచి చీర కట్టి ఉంది నాయ చూడ దీనికి ఎంత స్టైల్ పక్క పో పెట్టున్నది అబ్బో నాయన వచ్చిందే కూడా పెంకర తలకున్నది అవి నమ్మ ఏడు మరి కావాలి చెప్పాను రోజు ఆ పాటలే పాడతావు దేవుడి పాటలేనా పోనీ కానీ ఆ మాట అనగానా అప్పుడు ఏంటంటే ఓహో అమ్మ మరి ఏ పాట కావాలి చెప్పా అది నీకు ఆలోచన పాట దంచేస్తాను నీకు ఏ పాట కావాలి ఆ పాట అన్నాను అంతటి చేసింది తెలుసా మల్లెపూలు పట్టుకొని రమ్మన్నాడు లమ్మ రమ్మన్నాడు నేను నల్లగానే ముసలోడితో పొర్లు కొన్నాదో లమ్మ పొర్లు కొన్నది మల్లెపూలు పట్టుకొని రమ్మన్నాదో లమ్మ రమ్మన్నది నేను నల్లగానే ముసలోడితో పొర్లు కొన్నాదో లమ్మ పొర్లు కొన్నది ఆహా ఆహా సైకిలైన పట్టుకొని రమ్మన్నాదో లమ్మ రమ్మన్నది నేను నల్లగానే ముసలోడితో ఊసలాడిందో లమ్మ ఊసలాడింది 5,000 పట్టుకొని రమ్మన్నాదో లమ్మ రమ్మన్నది నేను నల్లగాని ముసలోడితో ఎక్కడ మారిందో లమ్మ ఎక్కడ మారింది సోకుదారి ముసిల్దాయి ముసిల్దాయి సోకుదారి ముసిల్దాయి టైలు మీద ముసిల్దాయి పట్టు చేర పట్టుకొని రమ్మన్నాదో లమ్మ రమ్మన్నది నేను నల్లగాన ఆహా నేను నల్లగాన బాబాతో మాట్లాడిందో లమ్మ మాట్లాడింది నక్కిలేట పట్టుకొని రమ్మన్నాదో లమ్మ రమ్మన్నది నేను నల్లగాన ఆహా నల్లగాన ముసలుడితో లేచిపోయిందో లమ్మ లేచిపోయింది నేను నల్లగాన ముసలుడితో లేచిపోయిందో లమ్మ లేచిపోయింది కాలు పట్టేలు పట్టుకొని రమ్మన్నాదో లమ్మ రమ్మన్నది పట్టేలు పట్టుకొని రమ్మన్నాదో లమ్మ రమ్మన్నది నేను నల్లగాన తలగడ్ల పెట్టేసి పొమ్మన్నాదో లమ్మ పొమ్మన్నది సైడ్కైనా రమ్మంటారా ఆహా సైడ్కైనా రమ్మంటారా రానన్నదో లమ్మ రానన్నది నా ఒంట్లేమి తరలేదు రానన్నదో లమ్మ రానన్నది పక్క పువ్వు పెట్టుకొని టైలు మీద కొన్నావు చున పౌడర్ పట్టుకొని రమ్మన్నదో లమ్మ రమ్మన్నది నేను ఎల్లగాన ఆహా ఎల్లగాన జాకెట్లా పెట్టేసి పొమ్మన్నదో లమ్మ పొమ్మన్నది ఏమ పాడాం పురిడిలో పుట్టినావు పుటమలోన పెరిగినావు పురిడిలో పుట్టినావు పుటమలోన పెరిగినావు నీ ఇల్లు తెరమ కాదమ్మా ఓ మట్టి బొమ్మ నీ ఇల్లు వెరేగుందమ్మా నీ ఇల్లు తెరమ కాదమ్మా ఓ మట్టి బొమ్మ నీ ఇల్లు వెరేగుందమ్మా డబ్బు డబ్బంటావు భ్రమ చెందిపోతావు డబ్బు డబ్బంటావు భ్రమ చెందిపోతావు నీ డబ్బు ఎంటరదమ్మా ఓ మట్టి బొమ్మ నీ ఇల్లు వేరేగుందమ్మా నీ డబ్బు ఎంటరదమ్మా ఓ మట్టి బొమ్మ నీ ఇల్లు వేరేగుందమ్మా పురుడిలో పుట్టినావు పుటమలోన పెరిగినావు పురుడిలో పుట్టినావు పుటమలోన పెరిగినావు నీ ఇల్లు తెరమ కాదమ్మా ఓ మట్టి బొమ్మ నీ ఇల్లు వేరేగుందమ్మా నీ ఇల్లు తెరమ కాదమ్మా ఓ మట్టి బొమ్మ నీ ఇల్లు వేరేగుందమ్మా ఇల్లుజుల్లంటావు వల్లాట పడతావు ఇల్లుజుల్లంటావు వల్లాట పడతావు నీ ఇల్లు వేరేగుందమ్మా ఓ మట్టి బొమ్మ వెళ్ళేటప్పుడు ఎంటరాదమ్మా నీ వెళ్ళేటప్పుడు ఎంటరాదమ్మా ఓ మట్టి బొమ్మ నీ ఇల్లు వేరేగుందమ్మా మునాల ముచ్చటకే భూమిపై వచ్చినవు మునాల ముచ్చటకే భూమిపై వచ్చినవు ఇది కంటి ముందు నాటకమమ్మా ఓ మట్టి బొమ్మ నీ ఇల్లు వేరేగుందమ్మా కంటి ముందు నాటకమమ్మా ఓ మట్టి బొమ్మ నీ ఇల్లు వేరేగుందమ్మా ఇలా పాడితే అంటే ఇది లైఫ్ గురించి లైఫ్ గురించి పాడి పొద్దున లేచి పప్పన పండు లమ్మ పప్పన పండు పొద్దున్న లేచింది పప్పన పండు పొద్దున లేచి పప్పన పండు లమ్మ పప్పన పండు పొద్దున్న లేచింది పప్పన పండు దాని సోకు పాకుంది దాని నడక పాకుంది దాని రైలు పాకుంది దానమ్మ వేదములు సోకు మీదున్నది పప్పన పండు లమ్మ పప్పన పండు చాలాగానున్నది పప్పన పండు అట్నుండి వచ్చింది విట్నుండి వచ్చింది విల్లు వగలు తుడిచింది టైలు మీదున్నది పక్కూర్లో ఉన్నాడు స్వామినాయుడు లమ్మ స్వామినాయుడు
పప్పున పండు తోకమేస్తున్నది పప్పున పండు మొక్కల కొయ్యమంటే పప్పున పండు నమ్మ పప్పున పండు చెక్కలేని కోసింది పప్పున పండు వర్రయ్యమంటే నా పప్పున పండు నమ్మ పప్పున పండు ఎర్ర ఎంచుందమ్మ పప్పున పండు ఉప్పయ్యమంటే నా పప్పున పండు నమ్మ పప్పున పండు తుప్పు తుప్పు నూసింది పప్పున పండు ఆ జంటలోకి వెళ్తే నా ఎండిపోద్దమ్మా వదిలేటోడుకొస్తే నా వాడిపోద్దమ్మా ఆ పని మీదకి వెళ్తే మా పని మీదకి వెళ్తే నా తాగిపోతాదమ్మా పప్పున పండు నమ్మ పప్పున పండు తోకమేస్తున్నది పప్పున పండు అలాగనున్నది పప్పున పండు నమ్మ తైలు మేస్తున్నది పప్పున పండు నైట్ ప్యాంట్ వేసుకొని నైట్ జాకెట్ వేసుకొని చోక మీద వెళ్తుంటే ఆ ఊర్లో ఉన్నాడు అప్పలరాజు నమ్మ అప్పలరాజు చోక మీద పిలిచాడు అప్పలరాజా డబ్బు ధరం ఇస్తానే పోవాలి పప్పున పండు పోలి పప్పున పండు నీకు నక్కిలేసి తెస్తానే పప్పున పండు పోలి పప్పున పండు నీ కాలు పట్టెలు ఇస్తానే పప్పున పండు పోలి పప్పున పండు నీ రూపు చూడలేను నీ రేఖ చూడలేను నీ జనం చూడలేను పప్పున పండు పోలి పప్పున పండు రావమ్మ నా తల్లి పప్పున పండు నీ డబ్బు నాకొద్దు నీ ధనము నాకొద్దు నీ బంగారం నాకొద్దు నీ నక్కిలేసి వద్దు నీవు నాకు ఊసు జోలు పట్టకరా అప్పలరాజో అప్పలరాజా నీవు నా ఊసు జోలు పట్టకరా అప్పలరాజో అప్పలరాజు నీ నడిచే వందనము పరిగెడితే పావురము నడిచే వందనము పరిగెడితే పావురము కూకుంటే కుందనము నిలబడితే వందనము నీ కైలు బాగుందే బల పప్పున పండు రావమ్మ నా తల్లి పప్పున పండు రావమ్మ నా తల్లి పప్పున పండు నీ రూపు చూడాలేను పప్పున పండు ఇలాగా పాటలు పాడుకొని ఇలాగ ఆటలు ఆడుకొని ఇలాగ సోక్ష మీద ఉండడం అయితే ఈ పాటలకి అప్పుడు ఇంత జానపద లేవు అప్పుడు ఈ పాటలు లేవు అంతా రామాయణ భారతం మామూలు కథలు మామూలు స్టైల్ భక్తి పాటలు వినట్లనమాట వినట్లు అవుతుంటే మరి ఈనాడు దీనిలోట మార్పుడు కొన్ని రకాలు ఉన్నాయి కదా అప్పుడు ఏంటంటే మామూలు పాటలు ఏంటంటే అతుకురాయి మాయ బతుకు ఇవి అతుకురాయే మాయ బ్రతుకు ఆశ పడరాదు ఆశ వేడి భోజనాలు శృతిని కనరాదు అతుకురాయే మాయ బ్రతుకు ఆశ పడరాదు ఆశ వేడి భోజనాలు శృతిని కనరాదు తల్లి గర్భము నుండి చరణ ఎల్ల జనమున చేయరా కళ్ళ కవటం లేకమునపో ఇల్లు విరిసావా గుల్లవైనవా అతుకురాయే మాయ బ్రతుకు ఆశ పడరాదు ఆశ వేడి భోజనాలు శృతిని కనరాదు కవటమేళ మాయగటము ఎగిరిపోయే గాలిపటము కవటమేళ మాయగటము ఎగిరిపోయే గాలిపటము కనుల మూసే భోజనాలు కదలదే జటక అతుకురాయే మాయ బ్రతుకు ఆశ పడరాదు ఆశ వేడి భోజనాలు శృతిని కనరాదు ధరణిలో శ్రీకంగవరుడు ధనుడయున్నాడురా చరణ మరణ అగ్రహాసం వెతుకుతున్నాడా తిరుగుతున్నాడా అతుకురాయే మాయ బ్రతుకు ఆశ పడరాదు ఆశ వేడి భోజనాలు శృతిని కనరాదు సాటిలేని బంధువులురా నేటికే ఉన్నారురా వారితోని పేరు బతుకు కాటికే ఎగురా మూటలేలనురా అతుకు
రాయే మాయ బ్రతుకు ఆశ పడరాదు ఆశ వేడి పోయినాలో శృతిని కనరాదు. అప్పుడు వినడు పాటలు. అబ్బా, చాలా బాగుందండి పాట ఇది. అంటే రాసింది ఎవరు ఇవి? రాసింది రామయ్య గురువే. అప్పుడు అంటే చాలా అప్పుడు చాలా మీనింగ్ ఉంది ఈ పాటలో. అప్పుడు పాటలు చాలా స్టోరీ బాగుంటాయి. అంటే ఒక జీవితం ఎలా ఉంది చెప్తారు అనమాట. పాటలోనే జీవితం చెప్పేస్తాను. మరి ఇది అతుకురాయి మాయ అదే అదే అక్కడే అటు పడిపోతే తెలియదు. అటువంటి స్టోరీ చెప్పాడు అనమాట. అయితే నెల పాటలు వీళ్ళకి అక్కర్లేదు. ఇది ఇలా పెట్టాలా ఎండలోనే? ఎండలో ఇలా పెట్టాలా? మరి లేదా మెత్తగైపోతుంది? ఇది గేడంటే 2 సంవత్సరం మోతుంది, అందుకని లూజ్ అయిపోయి ఈ మాదిరి కట్టుంటే మంచి టైట్ పోగుంది. మరి ఇప్పాలి పెంచేది. మరి ఇప్పేసి లాగేది. అవును, ఇంత ముందు ఇంకోటి ఉండేది కదా అప్పుడు నేను వచ్చినప్పుడు. అది ఉండేది కదా 2-3 సంవత్సరాల క్రితం. బోర్ అనిపిస్తుంది, సర్దకుండా శబ్దం ఉండదు. అదే కొంచెం పెద్ద సైజు మొత్తము. మరి ఏం చేశారు అది దాన్ని? ఏడు చేస్తాం, ఇంకోళ్ళకి ఇచ్చాం. మన పేరు చెప్పుకుని గిఫ్ట్ కి ఇచ్చారు ఇంకోళ్ళకి. మన తాలూకు సామాన్లన్నీ ఎవరి కాలు బతుకుతామని తలకి ఇవ్వడమే. మరి అలా అమ్ముకుంటామంటే అదేలేండి. ఇప్పుడు అయితే మీరు ఇది మళ్ళీ కొన్నారా లేకపోతే? మళ్ళీ ఉన్నాయి 2 ఉన్నాయా? 2 వాళ్ళది 3. ఓకే. మేకప్ సామాన్లు ఉన్నాయి. బొట్టు కాటికి అంటే లేడీ గెటప్, నత్తు పొలాకి జట. సో అయితే అది మీరు వేస్తారు? మేమే వేస్తాం. ఓకే. మీ వెనకాల 2 పాటకులు ఉంటారు. వాళ్ళకి తెలియదు కదా. అవునవునులేండి. మరి ఏ కథ పాటలో ఎక్కడ అవును అవును ఇచ్చేయాలి, మరి వాళ్ళకి తెలియాలా తినదు అనమాట. అవును, చాలా మంది ఉండోళ్ళు, 50-60 మంది ఉండోళ్ళు. ఎక్కువ మంది. మా ఊర్లో సరిగ్గా ఒక 30 మంది పాటుకులు. అబ్బా. మా ముందర పాటుకులు 80 పాటుకులు 30 మంది. మరి ఎనగడ్ల 30 మంది, మధ్యలో 30 మంది, కురి సీతాపురం 30 మంది. ఇలాగా బోర్డు మంది ఉండరు. వీళ్ళు ఏంటంటే రాత్రులు పాడేసి ఈ మందు గుందు రాత్రులు తాగేసి 1 గంట అప్పుడు తినడము. అప్పుడు బుడ్డి దీపాలు, కరెంట్ లేవు, దీపాలు బుద్ధులు. అవి ఎంత గాలి వచ్చినా ఆరివుకోవు, గాలి రాని ఆరివుకోవు. లాగేసింది కానీ ఆ బుడ్డలు పెట్టి కొయ్యి పాచి దాని మీద పెట్టేస్తే చుట్టూ జనాలు కూకుండలు. మరి అది ఈ రాత్రులు పాడి అలసిపోయి ఉంటే ఆరోగ్యం పోయింది. అదే చచ్చిపోరు జనాలు ఈ మందు వల్లే. కొండ ఇది కప్పతోలు కదా. కప్పతోలు ఇది బాండ్రు కప్పతోలు. బాండ్రు కప్పతోలు ఇంత వెడల్పుకి వస్తుంది. ఒక కొండకి ఒక కప్పకి 2 కొండలకు వస్తాయి. ఒక కప్పకి 2 కొండల ఉంటుంది కప్ప. అది ఆపరేషన్ చేసి తన కడుపు ముద్ద ఉంటది అనమాట. ఆ ముద్దని తీస్తాడికి అది ఎడతీస్తాడికి 3 పొరలు ఉంటాయి. ఒక పొర తీసేయాలి, ఒక పొర తీసేయాలి, 2 పొరలు పోవాలి. ఈ ఒక పొరే దీనికి పని చేసి ఇలాగ వస్తుంది. అది ఇలాగ వస్తాడు. ఒక కొండకి ఎంత అవుతుంది, ఒక కొండకి ఎంత అవుతుంది. కానీ ఎవరు చేస్తారండి ఇది? వాళ్ళు మారుకుండ్ల పరంపరంలా వాళ్ళకి ఇదే పైన కప్పల్ని ఆటాడడం. ఆ మందు గాలం వేసేస్తారు ఇంత కర్ర. అట్లా కాదు, ఆ లైఫ్ అంతా కప్పలు ఎక్కడ ఎదుక్కోవడమే. ఆ కప్పలు దొరికితే ఈ కప్పలు ఎదుగుతారు. వాళ్ళు చూసుకోవడం ముందు వేస్తారు. ఆ సముద్రులు అంటే ఎల్డా ఆ కప్పలు సముద్ర చీరలు కట్టుకుని కప్పలు వెళ్ళవా ఆ కప్పలు కాబట్టి ఈ కప్పలు దాంట్లో పడేస్తారు. ఇప్పుడు మామూలుగా ఎప్పుడైనా బాధపడిన సందర్భం ఉందా? ఎప్పుడు బాధపడిందంటే అప్పుడు కొద్ది రోజులు బాధపడ్డాం. ఎలాగా అప్పుడు తిల్లు తిప్పలు లేపడము, ఇలా బయటికి రావడము. అప్పుడు ముట్టు ఎక్కువ. ముట్టు అంటే కళాకారులు పాటుకలు అంటే అదొక వెనక్కి చూసాడు. చూసి గిన్నెలు తేండి, అల్లవి తేండి, మేము ముట్టము అవి చేసి అవి ఒక రకం వెనక్కి చూసాడు. ఎప్పుడైతే మా తాతల తండ్రి కాలం పోయిందో మేము లేచాము, ఇదంతా స్టెప్ మారిపోయి ఇది మా కూకుందరి గిన్నెలతో భోజనం తీసుకొస్తాం. అన్ని రకాలు మన కూకోవలే మన కాళ్ళ దగ్గరే అన్ని తెచ్చేస్తారు. మన తిన్నవరకు మన దగ్గర కూర్చుంటారు. అప్పుడు అదొక టైం జరిగిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక స్టైల్ జరిగింది. ఎలాగా మరి కథలు వద్దు, మరి భక్తి మార్గం వద్దు, పాటలు వద్దు. అది వెళ్తుంది పూజకే. వాళ్ళమ్మ అయిపోతుంది దేవుడి పూజ అమ్మ ఉపవాసంతో ఉంటాను అంటది. కానీ ఈ భక్తి వదిలేదు. ఆ పక్కన ఎవడు ఉంటే ఆ భక్తికి ఆ కప్ప చూపించేది. ఆ కప్ప చూపించేస్తే
ఓ నా ఏం భక్తి, ఆ భక్తి పక్కన పెట్టు. ఈనాడు కథలు, ఈనాడు పాటలు ఉన్నాయి. అయితే ఇప్పుడు లోపలికి ఈయనట్లు వద్దు, ఆవిడ జోక్ కావాలా. మళ్ళీ ఆయన చూస్తే మంచిగా కాడు, ఇంటికి రాకయ్యా నువ్వు టెలిఫోన్లో మిసుకోవాలి, నేనే వస్తానా ఉత్తర సాయిబా అండాల మళ్ళీ నువ్వే నువ్వు గంటకి ఇంటికి రాకు మా వాడున్నాడు, నువ్వు గంటకి ఇంటికి రాకు మా వాడున్నాడు. నేను సాయంకాలం 5 గంటకి బీచ్కి వస్తానా ఉత్తర సాయి. బీచ్కి వెళ్తే మరి కప్పు కుట్టుకోవడమే. ఆ విమానాయ బీచ్కి వస్తానా ఉత్తర సాయిబా అండాల మళ్ళీ నువ్వే నా ఉత్తర సాయిబా అండాల మళ్ళీ నువ్వే నువ్వు మాట మాటికి ఊరుకు రాకు ఊరోళ్ళున్నారు, నువ్వు మాట మాటికి ఊరుకు రాకు ఊరోళ్ళున్నారు. నేను తెల్లవారి 10 గంటకి బ్యాంకుకి వస్తానా, బ్యాంకు వచ్చి మనకు లాడ్జికి వెళ్ళిపోవడమే. నేను బ్యాంకుకి వస్తానా ఉత్తర సాయిబా అండాల మళ్ళీ నువ్వే నువ్వు మాట మాటికి నువ్వు గంటకి ఫోన్ చేయకు విరుగోలున్నారు, నువ్వు గంటకి ఫోన్ చేయకు విరుగోలున్నారు. నేను రాత్రి 7 గంటలకి నేను ముంతపట్టు వస్తాను, కప్పు చూపిస్తానా ఉత్తర సాయిబా అండాల మళ్ళీ నువ్వే నా ఉత్తర సాయిబా అండాల మళ్ళీ నువ్వే నువ్వు మాట మాడికి సైడ్ కొట్టుకో, నువ్వు మాట మాడికి సైడ్ కొట్టుకో పని వాళ్ళు ఉన్నారు, నువ్వు మాట మాడికి సైడ్ కొట్టుకో పని వాళ్ళు ఉంటారు. నేను తెల్లవారి 12 గంటకి లాడ్జింగ్కి వస్తానా ఉత్తర సాయిబా అండాల మళ్ళీ నువ్వే నా ఉత్తర సాయిబా అండాల మళ్ళీ నువ్వే నువ్వు మాట మాటికి మా తోటకు రాకు ఊరోళ్ళు ఉన్నారు, నువ్వు మాట మా తోటకు రాకు మా ఆయన ఉంటాడు. నేను సాయంకాలం 5 గంటకి నేను డొక్కు పట్టి వస్తాను, నీకు కప్పు చూపిస్తాను ఉత్తర సాయిబా అండాల మళ్ళీ ఉత్తర సాయిబా అండాల మళ్ళీ నువ్వే పాటలు అప్పుడు ఇట్లా జరిగి ఇప్పుడు జరుగుతాయి. ఇప్పుడు ఏం పాట పాడుతున్నారు? గాజులు తెచ్చిన మామయ్య గాజులు తెచ్చారా, గాజులు తెచ్చిన మామయ్య గాజులు తెచ్చారా, గాజులు చెప్పేస్తా చెయ్యిలకి వెయ్యేస్తా, గాజులు చెప్పేస్తా చెయ్యిలకి వెయ్యేస్తా. నచ్చకుంటే వెళ్ళిపోతే సోంపేటకు, నచ్చకుంటే వెళ్ళిపోతే సోంపేటకు. గాజులు తెచ్చిన మామయ్య గాజులు తెచ్చారా, గాజులు తెచ్చిన మామయ్య గాజులు తెచ్చారా, గాజులు చెప్పేస్తా చెయ్యిలకి వెయ్యేస్తా, గాజులు చెప్పేస్తా చెయ్యిలకి వెయ్యేస్తా. నాకు నచ్చకుంటే వెళ్ళిపోతే సోంపేటకు, నాకు నచ్చకుంటే వెళ్ళిపోతే సోంపేటకు. పట్టీలు తెచ్చిన మామయ్య పట్టీలు తెచ్చారా, పట్టీలు తెచ్చిన మామయ్య పట్టీలు తెచ్చారా, పట్టీలు తెప్పేస్తా కాలుకు వెయ్యేస్తా, పట్టీలు తెప్పేస్తా కాలుకు వెయ్యేస్తా. నాకు నచ్చకుంటే వెళ్ళిపోతే సోంపేటకు, నాకు నచ్చకుంటే వెళ్ళిపోతే సోంపేటకు, నాకు నచ్చకుంటే వెళ్ళిపోతే సోంపేటకు. కడేలు తెచ్చారా మామయ్య కడేలు తెచ్చారా, కడేలు తెచ్చారా మామయ్య కడేలు తెచ్చారా, కడియలు తెప్పేస్తా ఆహా కడియలు తెప్పేస్తా ఆహా కాలుకి వెయ్యేస్తా. నాకు నచ్చకుంటే వెళ్ళిపోతే సోంపేటకు, నాకు నచ్చకుంటే వెళ్ళిపోతే సోంపేటకు. బుట్టలు తెచ్చారా మామయ్య బుట్టలు తెచ్చారా, బుట్టలు తెచ్చారా మామయ్య బుట్టలు తెచ్చారా, బుట్టలు తెప్పేస్తా చెవులకు వెయ్యేస్తా, బుట్టలు తెప్పేస్తా చెవులకు వెయ్యేస్తా. నాకు నచ్చకుంటే వెళ్ళిపోతే సోంపేటకు, నాకు నచ్చకుంటే వెళ్ళిపోతే సోంపేటకు. వడ్డం తెచ్చారా మామయ్య వడ్డం తెచ్చారా, వడ్డం తెచ్చారా మామయ్య వడ్డం తెచ్చారా, వడ్డని చెప్పేస్తా ఆహా వడ్డని చెప్పేస్తా నడుము వెయ్యేస్తా. నాకు నచ్చకుంటే వెళ్ళిపోతే సోంపేటకు, నాకు నచ్చకుంటే వెళ్ళిపోతే సోంపేటకు.
అటువంటి పాటలు ఉమ్, ఇటువంటి సంస్కృతాలు ఇట్లానే ఉన్నాయి ఉన్నాయి ఆ పాటలు ఇట్లా మంచి మంచివన్నీ ఉమ్, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జానపద కథలు ఇట్లా కావాలి ఉమ్, అప్పుడు కథల కార్యక్రమాలు అనవసరం ఉమ్, ఇప్పుడు ఇటువంటి వాళ్ళు కూడా ఉమ్, ఆ పాటలు ఆ మంచి షర్ట్లు అవును. ఇప్పుడు అన్ని అవి కావాలి ఉమ్, ఇవి గంటకి కొన్ని రకరకాల అయిపోతుంది లోకం ఏ గంటకి ఏటి అవుతుందో ఏ గంటకి శరీరంకి ఏటి అవుతుందో తెలియదు అటువంటి మా పనులు అవి ఉన్నాయి ఉమ్, ఇక్కడ ఈ పని అక్కడ ఆ పని ఎవరికి వెళ్తాను ఉమ్, అమ్మ ఆడికి వెళ్తాను ఇదిగో బేగలు వెళ్ళిపోతుంది కొంత పని ఉంది అని అనడం అక్కడ ఒకసారి ఆ కప్పలు చూపించడం ఆ రైట్కి ఆ కప్పలు పొట్లోకి పాము వెళ్ళిపోవడం సరే వెళ్ళిపోవడం ఎక్కడికి వెళ్ళేవా ఏమో నా పని నీకేంకి అవన్నీ అడుగుతావు దీని పని అయిపోయింది కదా ఆడిపోయిన రాత్రికి తొంగొంతులు ఎక్కడ కొనేసే తొంగొంతులు ఎక్కడ తినేస్తున్నాడు ఆడు కాలు నాకు టోకరి పడి తొంగొంతులు పాల్గొన్నాడు మరి ఏడు చేస్తాం ఏడు పని అయిపోతుంది పొద్దున లేచే గోంపుమా అని పొద్దున్న లేచింది గోంపుమా పొద్దున లేచే గోంపుమా అది పొద్దున్న లేచింది గోంపుమా అని ఇల్లు వాకల తులసి గోంపుమా అది టైర్ మీద ఉన్నది గోంపుమా చోక మీద ఉన్నది గోంపుమా అది టైర్ మీద ఉన్నది గోంపుమా నాకేడు చూచి చావే గోంపుమా అడ ధనం చూచి చావే గోంపుమా అడ డబ్బు చూచి చావే గోంపుమా అడ ఇల్లు చూచి చావే గోంపుమా పొలమ్మనాకు ఏమి చూచి చావే అమ్మనాక ఆడిల్లు చూచి చావే అమ్మనాకు అడ ధనం చూచి చావే అమ్మనాకు అడ పొలం చూచి చావే అమ్మనాకు ఏమి చూచి చావే అమ్మనాకు నా ఏమి చూచి చావే తల్లి నాకు నీవిచ్చిన నకిలేసమ్మ మంకం నీవిచ్చిన నకిలేసమ్మ తల్లి ఆడ కళ్ళు కొట్ట దగ్గర పెట్టి అమ్మ తల్లి ఆడ తాగేసే వస్తాడు అమ్మ తల్లి ఆడమ్మ తాగేసే వస్తాడు అమ్మ తల్లి నా గుమ్మడిలో ఇస్తాడు అమ్మ తల్లి నాకు దెబ్బలేని కొడతాడు అమ్మ తల్లి అమ్మ అమ్మేసా అమ్మేని అమ్మ కోత గోంపుమా వాళ్ళ అమ్మేస అమ్మేని గోంపుమా ఆడ ఊచు తోల పట్టకే గోంపుమా నీవేడు చూచిచ్చావు అమ్మ తల్లి నీవేడు చూచిచ్చావు అమ్మ తల్లి నా అమ్మ తల్లి నీవు కాపాడు అమ్మా ఆ ధనం చూడలేదు డబ్బు చూడలేదు నీ ఆ మహాతల్లి చూసి ఎలాగంటే తెలుసా ఆడింట మొగట బైక్ బండి అమ్మ కోతరా ఆడింట మొగట బైక్ బండి గోంపుమా నేను పప్పు చూచిచ్చాను గోంపుమా అడ పక్కటోడ గడ్డి గొప్ప అమ్మ గోంపుమా అడ పక్కటోడ గడ్డి గొప్ప గోంపుమా అడ పవర్ చూచిచ్చాను గోంపుమా ఈ కాకి మారు కొద్ది కూడా కమ్మ నాకు నా చేరికే అని ఇచ్చారు అమ్మ నాక అడ పొగలల్లా తాగుతాడు అమ్మ నాక దెబ్బలే కొడతాడు అమ్మ నాక ఆ రాత్రి కుదిరిన కూతురు అమ్మ నాక నా నడుపైన రెగడింది అమ్మ నాకు ఆ రాత్రి కుదిరిన కూతురు అమ్మ నాకు నా నడుపైన రెగడింది అమ్మ నాకు ఆడ పొగలు వేసిన చెల్లెలే అమ్మ నాకు నా గుండెైనా జారింది అమ్మ నాకు ఈ తాగుబోతు గొల్లు కూడా అమ్మ నాక నాకేనిచ్చాడు అమ్మ నాకు అది కడిగి మధ్య చూసే అమ్మ కోతరా గోంపుమా అది చూసిచ్చే అమ్మ కోతరా అట్టై చూసిచ్చాను అమ్మ కోతరా నేనేం చేస్తాను అమ్మల అమ్మ కోతరా అది చేర కట్టుకుంటేనే గోంపుమా అది చిలుకలాగున్నది గోంపుమా అది రైకేసుకుంటేనే గోంపుమా అది రంబలాగుంటుంది గోంపుమా అది గాజులు వేసుకుంటేనే గోంపుమా అది టైల్ మీద ఉంటుంది గోంపుమా అది ఇచ్చిన కట్నాలు అమ్మ తల్లి నా అమ్మ నీవు అది కట్నాలే తాకేదే అమ్మ నీవు నీవు ఇచ్చిన సారి సామమ్మ నాకు నీవు ఇచ్చిన సారి సామనమ్మ నాకు ఆ టాకాటో పెట్టాడు అమ్మ నాకు ఆ దెబ్బలే కొడతాడు అమ్మ నాకు ఆడు చోల పట్టుకే గోంపుమా నువ్వు సోకమేతున్నది గోంపుమా ఈ టొంగరకాయలు గొల్లి గోడు గోంపుమా ఈ దొంతు పళ్ళు గుల్లి గోడు గోంపుమా ఈ నగర మూడు గొల్లి గోడు గోంపుమా నాకేడు చూసి కోలమ్మ తల్లి అమ్మా ఇంటి మొగడు చేసేటమ్మ తల్లి ఒక చూసిచ్చాను కోలమ్మ తల్లి నేను పగడు చూసిచ్చాను
నోలమ్మ తల్లి అడ కట్టిన లింగే మూలమ్మ తల్లి అడ గొప్పగా ఉన్నదో నమ్మ తల్లి కోంపువ నేను కైలు మీద ఇచ్చాను కోంపువ అడ ధనం చూడలేదు కోంపువ అడ డబ్బు చూడలేదు కోంపువ అడ ఆశ చూడలేదమ్మ కోంపువ అడ తాగేసే వస్తాడో నమ్మ తల్లి ఆ వద్దకే వస్తాడో నమ్మ నాకు అడ కొట్టేస్తాడా మూలమ్మ నాకు అడ కర్రైనా దొరకను నమ్మ నాకు ఆ చుట్టైనా దొరకను నమ్మ నాకు ఆ కట్టైనా దొరకను నమ్మ నాకు అడ కొట్టేస్తాడో అమ్మ నాకు ఈ ఇడుకాలు గొల్లుకోడమ్మ నాకు నా వంతడో రమ్మ నాకు పేడ ముఖం గొల్లుకోడమ్మ నాకు ఆడ వంతడో రమ్మ నాకు నా దగ్గరికి వచ్చే నా అమ్మ నాక నాకు అటు చేతైనా కాదమ్మో అమ్మ నాకు ఆడ బయట అయితే కప్పలు అమ్మ నాకు ఆడ బయట కప్పలు అమ్మ నాకు ఆడ వేరుకొని వస్తాడు అమ్మ నాక నా కరుమానం కడతాడు అమ్మ నాక ఈ కాకిమారి కొద్ది గోడమ్మ నాకు నా తేలికేనిచ్చాడు అమ్మ నాక నీ విత్త 50 సెంటులమ్మ నాకు ఆడనుకొని తింటాడనమ్మ నాక అది అమ్మ వేళగానున్నది కోంపువ అది వేతేలు కొన్నది కోంపువ అది కరకాల కన్నీలు కోంపువ అది జలజాల రాలేను కోంపువ అది పట్టులెట్టుకుంటేనే కోంపువ అది కైరు మీద ఉంటుంది కోంపువ అది బొట్టు పెట్టుకుంటేనే కోంపువ మంచి గంపలాగుంటుంది కోంపువ అడిగితే వందనమే కోంపువ అది పరిగెడితే పాపురమా కోంపువ అది నిలబడితే వందనమే కోంపువ అది రూపు చూడలేడమ్మ కోంపువ అడు పొగలల్లో తాగుతాడు కోంపువ అడు పొద్దు కొడతాడే కోంపువ వేడుతూ చూచాడు కోంపువ అమ్మ ఆడు పొగలల్లో తాగుతాడు పొద్దు అంటాడు నీ వేడు చూచావు చెప్పు నా దగ్గరకు వస్తే కాలు చేయాలి ఎగడ దానేస్తాడు కానీ లేపితే ఎగడు ఊంత లేదు ఆడ బయట కప్పలు వాళ్ళు గోంపువ ఆడేరుకోతాడు గోంపువ మాడి బదులు ఏరుతాడు గోంపువ మాడి బదులు దుక్కు చూస్తాడు గోంపువ ఆడ కప్పలు దుక్కు చూస్తాడు గోంపువ ఆడ పక్క కప్పలు వాళ్ళు గోంపువ ఆడ పొట్టోడుకి వెళ్తాడు గోంపువ ఆడ టైం మీద ఉంటాడు గోంపువ నా దగ్గరికి వస్తేనే కాలు చాయిపోతాడేమో నీ వెంటనే పనివే నాకు అనుమానము కడతాడే కోంపువ తప్పుడే కొడతాడే కోంపువ నేనేమి చేతనమ్మలా కోంపు అయితే పాటలు అలా నా మగడు నాకు కొడితే నా మగడు నాకు కొడితే బావి ఇచ్చిన పట్టు చేరప ఆ మొదటి మీద నేనుంటే మరి తెచ్చిన బంతి పూలు ముడుచుకొని నేనుంటే పుట్టింటికి నేనెళ్తే ఆ జాటకు వచ్చిన నాటాను బతిమలాడి నాటాన్ని ఊసరాను పిల్లాన్ని చోలురాను పిల్లాన్ని చెంత కొట్టాను నీకు నేర కొట్టాను నా కాలు పట్టినాడా నా చెయ్యి పట్టినాడా నా జడం పట్టినాడా నాకు బతిమలాడి నాడు నీ ఊసరాను పిల్లాన్ని చోలురాను పిల్లాన్ని తచ్చినంత కాలం నీ ఊసరాను పిల్ల బైకెక్కమన్నాడు బయటికి వెళ్తామన్నాడు నా మొగుడు పైకి నేను ఎక్కితే మీకందరికి ఎందుకండి ఊసలా నా మొగుడు పైకి నేను ఎక్కితే మీకందరికి ఎందుకండి ఊసలా వాళ్ళ కాచిమూర దానా వాళ్ళ నబరమూత దానా వాళ్ళ తొనమూర దానా వాళ్ళ చూరుమూత దానా వాళ్ళ టొంగరకాలు దానా ఆ మొగుడు పైకి నేను ఎక్కితే మీకందరికి ఎందుకండి ఊసలా అట్నుండే వచ్చాడు తిలిమికెళ్దామన్నాడు తల వంటకు పోచుకొని బొమ్మల రైకేసి బొమ్మల చేర కట్టి ఆ మొగుడు నేను చిలమకెళ్తే మీకందరికి అంతకండి ఊసలాం నా మొగుడు నేను చిలమకెళ్తే మీకందరికి అంతకండి ఊసలాం మొక్కజొన్న తోటకాడ తెలుపు చేర కట్టుకొని నలుపు జాకెట్ వేసుకొని టైర్ మీద నేనుంటే జొన్న చేనుకు వచ్చాడు మనసు మీద నేనుంటే జొన్న చేనుకు వచ్చాడు నా రూపు చూసినాడు నా రేఖ చూసినాడు మరి బొమ్మలాగున్నావే టైర్ మీద ఉన్నావు రానే రానన్నాడు దగ్గరికి వచ్చాడు బైకెక్కమన్నాడు బీచ్కెళ్తామన్నాడు నా మొగుడు నేను బీచ్కెళ్తే మీకందరికి ఎందుకంటే ఊసలా టొంగరకాలు దానా వాళ్ళ నబరమూత దానా వాళ్ళ చూరుమూత దానా వాళ్ళ కై చూరు దానా వాళ్ళ పాయికాలు దానా
కొబ్బరి బుర్రదానా నా మొగుడు నేను పీచుకెళ్తా మీకందరికెందుకండి పూసలా అట్నుండి వచ్చాను తల వండికి పోసుకొని ముఖం నిండా పసుపు రాసి ఒంటి నిండా పసుపు రాసి బొడ్డు కింద చీర కట్టి బొమ్మల రైకేసి చెయ్యి నిండా గాజులేసి కాలు నిండా పట్టలు పెట్టి కొప్పు నిండా పువ్వులు పెట్టి కోసంగే కొప్పు వేసి కొప్పు నిండా పువ్వులు పెట్టి టైలు మీద నేనుంటే అటు తాగేసి వచ్చాడు నువ్వు రాజే పిల్ల దగ్గరికి వచ్చాడు నాకు బతిమలాడినాడు నా కాలు పట్టినాడు నీ ఊసరాని పిల్ల నువ్వు తూకు మీద ఉన్నావే బొమ్మలాగున్నావు ఇంటికి పదమన్నాడు ఇంటికి తీసుకెళ్ళాడు తలిపోయ్యామన్నాడు నా మొగుడు నేను కొట్టుకుంటే మీకందరికెందుకండి ఊసలం నా మొగుడు నేను కొట్టుకుంటే మీకందరికెందుకండి ఊసలం ఆహాహా మొగుడు నేను కొట్టుకుంటే మీకందరికెందుకండి ఊసలం అట్నుండే వచ్చాను తోక మీద నేనుంటే పరుగు మీద కూకొని కాలు నిండా గోల్డ్ రంగు పెట్టుకొని నేనుంటే చెయ్యి నిండా గోల్డ్ రంగు పెట్టుకొని నేనుంటే నుదురు నిండా బొట్టు పెట్టి తోక మీద నేనుంటే మరి తాగేసి వచ్చాడా నువ్వు పదపాలన్నాడు చమకల చెయ్యెట్టాడు కితకలు పెట్టాడు నవ్వించే నాడు నాకు 3 అయినా తెచ్చాడు కడుపుకు పదమన్నాడు డోరు దించమన్నాడు మొగుడు నేను పొర్లుకుంటే మీకందరికెందుకండి ఊసలం నా మొగుడు నేను తొంగుంటే మీకందరికెందుకండి ఊసలం మాడి చెట్టు కింద ఒక్కదాన్ని నేనుంటే దుఃఖంతో నేనుంటే ఏడ్చుకొని నేనుంటే పరిగెట్టు వచ్చాడు నాకు చమకేసే నాడా నాకు నవ్వించే నాడా పదమని అన్నాడు ఆహా గదిలోకి పదమాని గదిలోకి తీసుకెళ్ళి నా మొగుడు నేను ఎక్కడ మాడితే మీకందరికెందుకండి ఊసలం నా మొగుడు నేను సత్తాగుంటా మీకందరికెందుకండి ఊసలం వాళ్ళ కాకి మూరదానా వాళ్ళ చోరు మూతదానా వాళ్ళ తనయ మూరదానా నా మొగుడు నేను సత్తాగుంటా మీకందరికెందుకండి ఊసలం కర్తలోడు జామి చెట్టు కింద జామి పండు చెంటుంటే చోకు మీద నేనుంటే ఆ పరిగెట్టు చాట నా ఎంగిలేని తేనే నా మూత మాది చూసి నాకు ముద్దు పెట్టినాడు నా గడం పట్టినాడు నా కౌగిలించినాడు నా 3 తెచ్చినాడా నా టైలు మీద ఉన్నావు బొమ్మలాగున్నావు పదమన్నాడు నా మొగుడు నేను చిక్కురుకుంటే మీకందరికెందుకండి ఊసలం నా మొగుడు నేను చిక్కుకుంటే మీకందరికెందుకండి ఊసలం నా మొగుడు నేను బెక్కరుకుంటే మీకందరికెందుకండి ఊసలం అయితే వీళ్ళ పాటలు వీళ్ళ కామినీలు ఇప్పుడు పెద్దలకి ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఆనందం చాందమామ అమ్మ నీకు కప్ప అంత వదిలినవి కానీ బాగుంటుంది కప్ప 3 తొనెళ్తే 3 కొడుకులు పుట్టిపారు ఆ రకమైన నబ్బరు మూతోడు సూరు మూతోడు వంక మూతోడు చాలా బాగుంది తల్లి నా పని దాని దగ్గరికి వెళ్తే నెగరదాన్ని వస్తున్నాను నేను ఆ కాల్ చేయలో దాని బాగుంటుంది కప్ప చూసి నాకు భయం వేస్తుంది కప్ప నా మీద పడిపోద్దని అని అప్పుడు చూసి గోలిగా గోరామకరా ఇరగయ్యే నాకు అప్పు చెప్పాను పెద్దలకా అన్నది ఆవిడ ఏడు చేసింది తెలుసా ఓహో నీ వెలగంతనవా ఆహా మంచి నీ మీద ఒక పాట పాడుతుండైతే అన్నది ఏడని తెలుసా నాకు నీలియే తడక నీలియే నాకు నీలియే తడక నీలియే నాకు వడ్డించే తడక వడ్డించే నాకు వడ్డించే తడక వడ్డించే నిన్నటి మాటలకి ఒళ్ళుడు కూర్చున్నది ఎలగలేనే తడకలగలేను ఎల్లగలేనే తడకలగలేను నిన్నటి మాటలకి ఒళ్ళుడు కూర్చున్నది రాలేనే తడక రాలేను అది ఓదుకోడుండాను ఉట్టు మీద ఉన్నది ఓదుకోడుండున్న ఉట్టు మీద ఉన్నది తినమానే తడక తినమానే అప్ప కోడేదే ఆ పువ్వుల కోడేదో అమ్మ కోడేదే ఆ పువ్వుల కోడేదే 1 2 3 4 5 6 7 8 9 9 కోడేదే ఆ పువ్వుల కోడేది అమ్మ కోడేదే ఆ పువ్వుల కోడేదే అమ్మ జనా హజార్లు కోడుతున్నది అజేనా సైత కోడుతున్నది ఆ దోళాలను
పట్టే పంచ దోలాలంతో పట్టే పంచ ఏ యారల కోడుతున్నది కోడేదే పువ్వుల కోడేదే అట్నుండే వచ్చాడు చూచమే చూశాడు ఆహాహా అన్నాడు అన్నాడు పద మన్నాడు గదిలోకి వెళ్ళమని డోరు దించమన్నాడు తలుపెయ్యమన్నాడు ఆ నాయన డోరు బెత్త తడికి నాయన బాండు కప్ప చూసి ఏడు నాయన నా గుండు బాదుకుని ఏటి కప్పలకి మంతకంతకు బలిచిపోతుంది నా పొట్టోడికి వెళ్తోలిగా కప్ప అన్నాడు నాయమ్మ నా తల్లి తన కాలు పట్టినాడు దాని ఎలు పట్టినాడా అమ్మోలమ్మ అమ్మ నా తల్లి నా బొమ్మ నాయమ్మ అప్పుడు చూశాడు ఓరు నాయన ఈ రోజుకి ఒక రోజైనా దీంతో పెళ్ళి కాలేదు ఈ రోజైనా కలుగుతాను అంత పుల్లు తాగేసి వచ్చాడు పుల్లు తాగేసి వచ్చి మరి లేకపోతే ఎప్పుడైతే ఆ డోర్ ఎత్తినాడో కప్ప చూసే కానీ ఇలా ఉన్నది కప్ప పారు కప్ప ఓహో నాయనో దీంతో మరి చాలేను అన్నాడు అమ్మ నీ కప్పకి దాన్ని పోరు మాయమ్మ నీ కప్పుకోని దాన్ని పోరు మాయమ్మ వాళ్ళతోనే వెళ్తే నీ కప్ప బాగుంటుంది నీ నువ్వు చచ్చిపోను మాయమ్మ కప్ప నా కప్ప ఓకే ఓకే థ్యాంక్స్ అండి చాలా పాటలు పాడారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని మంచి వీడియోలతో మరొక వీడియోలో కలుస్తాను ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ థ్యాంక్ యూ ఆల్